So every time I'm putting the same link, right? ఇప్పుడు ఒకే లింక్ పెట్టారు సార్ మంత్స్. ఇంకోటి ఇంగ్లీష్ సార్దిరా 8:30 ఇంగ్లీష్ సార్ది ఉంది, 7:40కి నాది. ఓకే, ఎనీవే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కెన్ టేక్ దట్. మనం స్టార్ట్ చేద్దాం క్లాస్. So I will take functions. Functions లో లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పి రెండు ఉన్నాయిరా. ఫంక్షన్స్ లైబ్రరీ ఫంక్షన్స్ లో మళ్ళీ న్యూమరిక్ అండ్ నాన్ న్యూమరిక్. న్యూమరిక్ ఫంక్షన్స్ ఏమున్నాయి? సైన్, కాస్ అంటే నెంబర్స్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఇవన్నీ తీసుకుంటున్నాం మనం అక్కడ. సైన్, కాస్, సీల్, ఫ్లోర్, ఎఫ్ మోడ్, స్క్వేర్ రూట్, పవర్, logarithmic value log, abs. ఇవన్నీ ఏంటివి? న్యూమరిక్ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం మనం అక్కడ. అంటే నెంబర్స్ కి సంబంధించి ఏదైనా మ్యానిపులేషన్ చేయాలి అంటే, డేటా క్యాలిక్యులేషన్ కానీ ఏదైనా చేయాలి అంటే, దెన్ యూఆర్ గోయింగ్ టు టేక్ దిస్ న్యూమరిక్ ఫంక్షన్స్. దీన్ని math.h అనే హెడర్ ఫైల్లో తీసుకున్నాను రా. మన లెఫ్ట్ సైడ్ మీకు చెప్పేవన్నీ కూడా లైబ్రరీ ఫంక్షన్స్, అంటే విచ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రీ డిఫైన్డ్ టాస్క్. వాటిని ఆల్రెడీ డిఫైన్ చేసేసాం మనమేం చేయక్కర్లేదు. కంపైలర్ ఆల్రెడీ వాటిని డిఫైన్ చేస్తున్నారు అక్కడ. వాటిని మనం ఎండ్ యూజర్ లాగా యూజ్ చేస్తున్నాం రా ఇక్కడ. సో న్యూమరిక్ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం ఇక్కడ. నాన్ న్యూమరిక్లో ఏమున్నాయి మళ్ళీ? దేర్ ఆర్ హ్యావింగ్ క్యారెక్టర్ ఫంక్షన్స్ దెన్ స్ట్రింగ్ ఫంక్షన్స్. క్యారెక్టర్ ఫంక్షన్స్ లో గెట్ క్యార్, గెట్ ch, put char, put ch, to lower, to upper. అలా put char ఒకటే వర్డ్ రా, స్పేస్ ఉండదు. సో ఇవన్నీ ఏంటివి? క్యారెక్టర్ ఫంక్షన్స్ కింద ఉన్నాయిరా. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ ఫంక్షన్స్ ఏమున్నాయి?
strlen, strcpy, strcmp, strcat. ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఫంక్షన్స్ లో స్ట్రింగ్ ఫంక్షన్స్ కింద తీసుకున్నాం మనం అక్కడ. వీటిని ఏమన్నా మనం లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం రా. ఇక్కడ రైట్ సైడ్ మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని 4 టైప్స్ లో డివైడ్ చేశారు, డిపెండింగ్ ఆన్ ద పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూ. పారామీటర్స్ అంటే ఏంటి, రిటర్న్ వాల్యూ అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం నాన్న. ఇన్ ఫంక్షన్ డెఫినిషన్ చెప్పాను రా. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్ విచ్ ఈస్ మెంట్ ఫర్ ఎ పర్టికులర్ టాస్క్. అంటే లైబ్రరీ ఫంక్షన్స్ ఏంటి, ఆల్రెడీ వాడు డిఫైన్ చేసి మనకి ఇచ్చిన ఫంక్షన్స్ ని మనం యూజ్ చేస్తున్నాం, రైట్. ఆ లైబ్రరీ ఫంక్షన్స్ లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి, న్యూమరిక్, నాన్ న్యూమరిక్. న్యూమరిక్ ఫంక్షన్స్ లో నెంబర్స్ కి సంబంధించిన ఫంక్షన్స్ ఉన్నాయిరా. సైన్, కాస్, సీలు, ఫ్లోర్, రైట్, ఎఫ్ మోడ్, స్క్వేర్ రూట్, ఇవన్నీ మనం చేసాను ఆల్రెడీ. math.h అనే హెడర్ ఫైల్ యూజ్ చేసుకొని స్క్వేర్ రూట్ కనుక్కోవడం, పవర్ కనుక్కోవడం, అవన్నీ కూడా మనం చేస్తున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ ఏంటి, నాన్ న్యూమరిక్ ఫంక్షన్స్. నాన్ న్యూమరిక్ ఫంక్షన్స్ లో మనకి క్యారెక్టర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్స్ లో ఉన్నాయి, గెట్ క్యార్, గెట్ సిహెచ్, పుట్ క్యార్, పుట్ సిహెచ్, టు అప్పర్, టు లోవర్, ఇవన్నీ కూడా క్యారెక్టర్ సంబంధించిన ఫంక్షన్స్. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో బేసికల్ గా మనం చెప్పుకున్నది 4, strlen, strcpy, strcmp, strcat, స్ట్రింగ్ కంకాటినేషన్ అని చెప్పి యూజ్ చేసాం మనం అక్కడ. ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం రా. అంటే మనం క్రియేట్ చేయాల్సిన ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా వస్తాయి, డిపెండింగ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వినండిరా. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, రిటర్న్ వాల్యూ అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం మనం. ఆర్గ్యుమెంట్ అన్నా పారామీటర్స్ అన్నా రెండు ఒకటేరా. రైట్, ఒక్కసారి చూడండి. Now I am having a function called square root or power. Power function ఎలా రాసాం మనం, p is equal to pow of x, y. ఏం చేస్తుంది ఇది, what it will return, p is equal to pow of x, y. ఏం చేస్తుందా, what is the value it returns? Nobody is answering. X value 2 ఇచ్చాను రా, y value 3 ఇచ్చా. So what is the value of p now? One, sir. One more. P is equal to pow of 2, 3. 1 ఏమిట్రే, 2 to the power of 3 వాల్యూ రిటర్న్ చేస్తుంది అక్కడ, రైట్. దాన్ని ఒక్కసారి చూడండి. ఆ బ్రాకెట్ లో మీరు యూజ్ చేసిన వేరియబుల్స్ ని ఆర్గ్యుమెంట్స్ అని, పారామీటర్స్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. ముందర ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఇచ్చాను చూసారా, ఈ పి అనేది, దీన్ని రిటర్న్ వాల్యూ అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే మీరు 2 పారామీటర్స్ పంపిస్తున్నారు, ఒక రిటర్న్ వాల్యూ తెచ్చుకుంటున్నాము అన్నమాట అక్కడ, రైట్. స్క్వేర్ రూట్ కి సంబంధించి ఎలాగా, I want to find the square root of x. So s is equal to sqrt of x. ఇదేం చేస్తుంది, x కి స్క్వేర్ రూట్ ని కనుక్కొని
ఎస్లో తీసుకొచ్చి స్టోర్ చేస్తుంది అక్కడ. ఇప్పుడు దీంట్లో ఎన్ని పారామీటర్స్ యూస్ చేస్తున్నా నేను? బ్రాకెట్లో యూస్ చేసే వాటిని పారామీటర్స్ అని, ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి యూస్ చేస్తాను రా. ముందర రిటర్న్ వాల్యూ ఉంది చూసారా, ఎస్ అనేది రిటర్న్ వాల్యూ అనమాట అక్కడ. సో ఇదేంటిది, ఇప్పుడు ఒక పారామీటర్ పంపిస్తాను, ఒక రిటర్న్ వాల్యూ తెచ్చుకుంటున్నాము అనమాట అక్కడ, రైట్? వన్ పారామీటర్ అండ్ వన్ రిటర్న్ వాల్యూ. వాట్ అబౌట్ స్ట్రింగ్ లెంగ్త్? స్ట్రింగ్ లెంగ్త్ ఎలా రాశాను? len is equal to strlen of s. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి నాన్న? len is equal to strlen of s. How many parameters? Only one parameter, that is s. Return value is length. Integer return చేసుకుంటున్నాము అన్నమాట అక్కడ. What about string copy? strcpy of s1 comma s2. ఇదేం చేస్తుంది? s2 లో ఉన్న కంటెంట్స్ ని s1 లో కాపీ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయిరా? Here I am having two parameters. ఏమేంటివి? s1 s2. దీనికి రిటర్న్ వాల్యూ లేదురా. There is no return value for this string copy. ముందర ఈజ్ ఈక్వల్ టు సింబల్ అని రాయలేదు మనం ఇక్కడ. ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాసామంటే ఇప్పుడు స్ట్రింగ్ లెంగ్త్ ఉందనుకోండి, ఈ ఫంక్షన్ లెంగ్త్ రిటర్న్ చేస్తుంది కాబట్టి len లో స్టోర్ చేస్తున్నాం మనం అక్కడ. స్ట్రింగ్ కాపీకి ముందర మనం ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాయట్లా, అంటే దేర్ విల్ బి నో రిటర్న్ వాల్యూ. వీటిని వాయిడ్ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. మనం వాయిడ్ మెయిన్ అని రాస్తాను చూసారా, that going to represent as void. So if the function don't want to return any value, ఏ వాల్యూ రిటర్న్ చేయక్కర్లేదు అనుకోండి, అప్పుడు వాయిడ్ ఫంక్షన్ కింద డిక్లేర్ చేస్తాము అన్నమాట అక్కడ. సో డిపెండింగ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ, ద ఫంక్షన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 types. ఫస్ట్ వన్, ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. Second one, arguments with no return value. Third one, an important record నుంచి మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాం మనం. Third one, no arguments with return value. Fourth one, no arguments with no return value. నాలుగు రకాలుగా డివైడ్ చేశాను రా. ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. సో దేర్ ఆర్ హ్యావింగ్ 4 types ఆఫ్ వాల్యూస్. మనం ఒక్కసారి చూద్దాం ఇప్పుడు దీని గురించి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి మీకు తెలిసినవి. ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, రిటర్న్ వాల్యూ కూడా ఉండాలి. మనం చేసాం కదా ఫంక్షన్స్, ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్స్. పారామీటర్స్ ఉండాలిరా, రిటర్న్ వాల్యూ కూడా ఉండాలి. ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాం అనుకోండి, what is the syntax for string length? strlen is equal to strlen of s. ఏం చేస్తుందిరా? స్ట్రింగ్ లెంగ్త్ s వాల్యూని తీసుకొని స్ట్రింగ్ లెంత్ కనుక్కొని లెంగ్త్ లోకి రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ కూడా ఉందిరా. దిస్ రిప్రజెంట్స్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. దీనికి చెప్పండి ఎగ్జాంపుల్. ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. జస్ట్ నౌ వీ హావ్ డిస్కస్డ్. పారామీటర్స్ ఉండాలి, ముందర ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉండకూడదు. strcat. గుడ్. strcat ఆఫ్ s1 comma s2. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 2 పారామీటర్స్ ఉన్నాయి, కానీ రిటర్న్ వాల్యూ లేదు ఇక్కడ, isn't it? సో there is no return value. దేనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది? ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, నో రిటర్న్ వాల్యూ.
పారామీటర్స్ ఉన్నాయి కానీ రిటర్న్ వాల్యూ లేదు అన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్ ఏంటి, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు కానీ రిటర్న్ వాల్యూ ఉండాలిరా. గెట్ క్యార్ ఫంక్షన్ ఎలా యూజ్ చేశారా మీరు, గెట్ క్యార్ కలర్ కోడ్ ఇన్పుట్ చేసాం మనం, సి కోడ్ అని. సి కోడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ క్యార్. ఏం చేసింది ఇది, ఒక సింగిల్ క్యారెక్టర్ని ఇన్పుట్ చేసుకొని దట్ విల్ బి ఇన్పుట్ ఇంటూ దిస్ సి కోడ్. సి కోడ్లో స్టోర్ చేసుకుందిరా అది. అంటే ఇక్కడ పారామీటర్స్ లేవు కానీ రిటర్న్ వాల్యూ ఉంది అన్నమాట అక్కడ అది. సో దేనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంది ముందర, అంటే వాల్యూ రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. సో ఆర్గ్యుమెంట్స్ లేదు కానీ రిటర్న్ వాల్యూ ఉంది అన్నమాట అక్కడ. నెక్స్ట్ వన్, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ. ఇది దేనికి ఎగ్జాంపుల్, ఆర్గ్యుమెంట్స్ లేవు, రిటర్న్ వాల్యూ కూడా లేదు. మీరు సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాశారా, సిఎల్ఆర్ ఎస్సిఆర్, దీనికి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా, దీనికి ఏం ఆర్గ్యుమెంట్స్ లేవురా, రిటర్న్ వాల్యూ ఉందా, లేదు. సో ఆర్గ్యుమెంట్స్ లేవు, రిటర్న్ వాల్యూ లేదు. సో దిస్ రిప్రజెంట్స్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. దీన్ని రిప్రజెంట్ చేస్తాము అనమాట. యాక్చువల్గా మీరు వాయిడ్ మెయిన్ రాస్తాను చూసారా, వాయిడ్ మెయిన్. యాక్చువల్గా మెయిన్ పారామీటర్స్ పంపించవచ్చు, రిటర్న్ వాల్యూ కూడా తెచ్చుకోవచ్చురా, చేస్తాం తర్వాత కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు దాని గురించి చెప్తాను నేను. సో దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ అక్కర్లేకపోతే దాన్ని వాయిడ్ ఫంక్షన్ కింద డిక్లేర్ చేస్తాము అనమాట అక్కడ, రైట్. సో ఒక్కసారి చూడండి రా, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ని ఎలా డివైడ్ చేశాడు అంటే, ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, దెన్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అన్నా పారామీటర్స్ అన్నా ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్లో మీరు ఏదైతే పాస్ చేస్తారో దాన్ని పారామీటర్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. ఇప్పుడు ఎస్ అనేది పారామీటర్ అంటే ఆర్గ్యుమెంట్ అనమాట అక్కడ. సో ఒక పారామీటర్ని పంపిస్తాను, రిటర్న్ వాల్యూ తెచ్చుకున్నాను అక్కడ. STRCATలో అయితే రెండు పారామీటర్స్ ఉన్నాయి బట్ దెర్ ఈస్ నో రిటర్న్ వాల్యూ. గెట్ క్యార్లో ఏంటి, దెర్ ఈస్ నో రిటర్న్ వాల్యూ దెర్ ఈస్ నో పారామీటర్ బట్ ఇట్ రిటర్న్స్ ఎ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట అక్కడ. సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఉందనుకోండి, పారామీటర్స్ లేవు, రిటర్న్ వాల్యూ కూడా లేదు అనమాట అక్కడ. సో డిపెండింగ్ ఆన్ దిస్ మనం క్రియేట్ చేస్తాం ఇప్పుడు ఫంక్షన్స్ అన్నింటినీ కూడా అనమాట అక్కడ. ఒక్కసారి నోట్ చేసుకుని రా మొత్తం స్క్రీన్. ఫంక్షన్స్ ని లైబ్రరీ ఫంక్షన్స్ అని చెప్పి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని చెప్పి రెండు రకాలుగా డిఫైన్ చేస్తాం. లైబ్రరీ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. లైబ్రరీ ఫంక్షన్స్ లో న్యూమరిక్, నాన్ న్యూమరిక్ విచ్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఏ ప్రీ డిఫైన్డ్ టాస్క్. న్యూమరిక్ లో సైన్, కాస్, సీల్, ఫ్లోర్, ఎఫ్ మోడ్, స్క్వేర్ రూట్, పవర్, లాగ్, అబ్సల్యూట్, ఇవన్నీ కూడా న్యూమరిక్ అనే మొత్తం ఇప్పటిదాకా చెప్పిన ఫంక్షన్స్ అన్ని కూడా ఇక్కడ గ్లాన్స్ లో ఉంటాయి అన్ని ఎట్ ఏ టైం. నెక్స్ట్ నాన్ న్యూమరిక్ లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి, క్యారెక్టర్, స్ట్రింగ్. క్యారెక్టర్ ఫంక్షన్స్ లో గెట్ క్యార్, గెట్ సిహెచ్, పుట్ క్యార్, పుట్ సిహెచ్, టు అప్పర్, టు లోవర్. స్ట్రింగ్ ఫంక్షన్స్ లో స్ట్రింగ్ లెంగ్త్, స్ట్రింగ్ కాపీ, స్ట్రింగ్ కంపారిజన్, స్ట్రింగ్ కంకాటినేషన్.
యూజర్ డిఫైన్ ఫంక్షన్ ఇంపార్టెంట్ అన్న. ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ వాల్యూ, ఆర్గ్యుమెంట్స్ విత్ నో రిటర్న్ వాల్యూ, no arguments with return value, no arguments with no return value. ఆర్గ్యుమెంట్స్ అన్నా పారామీటర్స్ అన్నా ఒకటేరా. బ్రాకెట్లో మీరు పంపించే వాటిని పారామీటర్స్ అని చెప్పి యూస్ చేస్తాను. రిటర్న్ వాల్యూ ఉంటే ముందర ఈజ్ ఈక్వల్ టు సింబల్ రాస్తుంటాం మనం. స్ట్రింగ్ లెంగ్త్ strlen, len ఈజ్ ఈక్వల్ టు రాస్తాం కదా, దట్ రిప్రజెంట్స్ ద స్ట్రింగ్ లెంగ్త్. అంటే రిటర్న్ వాల్యూని రిప్రజెంట్ చేస్తున్నాము అనమాట అక్కడ. అయిపోతే చెప్పండి రా. Arguments with return value, arguments with no return value, no arguments with no return value, no arguments with no return value. వాటి గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, నౌ స్టార్ట్ చేయండి రా. టు ఎగ్జిక్యూట్ ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్, to execute a function program, we have to follow 3 steps. We have to follow 3 steps. First one, function declaration. Second one, function definition. Function call. Function declaration, function definition, and function call. అసలు ఫంక్షన్ అంటే మనం ప్రోగ్రామ్ని సబ్ ప్రోగ్రామ్ కింద డివైడ్ చేయడం రా. నేను చెప్తున్నా, you are going to divide your program into sub programs. అంటే ఇన్పుట్ ఒక చోట చేస్తాం, ప్రాసెస్ ఒక చోట చేస్తాం, అవుట్పుట్ ఒక చోట చేయొచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ని రాసి ప్రాసెస్ అంతా కూడా డివైడ్ చేసుకుంటాం. ఎర్రర్ రెక్టిఫికేషన్ ఈజీ అవుతుందని చెప్తాడు అనమాట అక్కడ. సో ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, అండ్ దెన్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్, CALL. నా క్వశ్చన్ కాదు, నా థియరీనే చెప్తున్నా. ఇంకా ఆశ ఇంకా థియరీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. అవలా ప్రోగ్రాంలోకి రాలా అప్పుడే మనం. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, అండ్ ఫంక్షన్ కాల్. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ వన్, ఫంక్షన్ డిక్లరేషన్. Function declaration. Syntax, return type followed by function name, bracket lo list of arguments.
ఆర్గ్యుమెంట్స్ అన్నా పారామీటర్స్ అన్నా ఒకటేరా. రిటర్న్ టైప్ స్పేస్ ఫంక్షన్ నేమ్ బ్రాకెట్లో లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రా. నో ఐ వాంట్ టు యాడ్ 2 నెంబర్స్, 2 ఇంటీజర్ వాల్యూస్ని యాడ్ చేయాలరా. యాడ్ చేసి ఐ వాంట్ టు రిటర్న్ ద రిజల్ట్ని రిటర్న్ చేయాలి. అంటే ఏంటి ఇప్పుడు, ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి. ఇప్పుడు చెప్పండి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 పారామీటర్లు తీసుకున్నాం. రిటర్న్ వాల్యూ కూడా ఉందిరా, ఇంట్ అని చెప్పి రాశారు అక్కడ. సో యాడ్ అనేది ఏంటి ఇక్కడ, ఫంక్షన్ నేమ్ ఏబి ఆర్ కాల్డ్ పారామీటర్స్ అండ్ ఇంట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ. ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాము అన్నమాట. అక్కడ కింద రాసుకోండి రా, ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఇన్ ద అబౌట్ డిక్లరేషన్, in the above declaration, add represents the function name, add represents the function name, add represents the function name. A, B are parameters, A, B are parameters, parameter na argument na okate. A, B are parameters and it returns an integer value, and it returns an integer value, and it returns an integer value. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, 2 పారామీటర్స్ పంపిస్తాము, యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, ఇంట్ అనేది రిటర్న్ వాల్యూ అన్నమాట. అక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. అయితే void difference of int x comma int y. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఫంక్షన్ నేమ్ డిఫరెన్స్, కానీ void అని చెప్పి రాశారు ఇక్కడ. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, నో రిటర్న్ వాల్యూ అన్నమాట. అక్కడ అది నో రిటర్న్ వాల్యూ ఫంక్షన్స్ ని వాయిడ్ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం, రైట్? ఇది నోట్ చేసుకోండి అన్న. వాయిడ్ డిఫరెన్స్ ఆఫ్ int x comma int y. int x comma int y. The function difference having two parameters with no return value, పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ లేదు అన్నమాట. అక్కడ అది ఇంకొక నోట్ రాసుకోండి రా. ఇఫ్ ద ఫంక్షన్ need not return any value, it must be declared as void. DOID. మనం వాయిడ్ మెయిన్ రాస్తున్నాం. మనం మీరు యాక్చువల్గా ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్తే ఇంట్ మెయిన్ అని అంటూ ఉంటుంది. అక్కడ
ఇంట్ మెయిన్ అన్నప్పుడు రిటర్న్ జీరో రిటర్న్ చేస్తుంటాడు అనమాట అక్కడ. అది కూడా మనం ప్రోగ్రామ్స్ లో చేస్తాం మనం. సో వాయిడ్ అని చెప్పి డిఫైన్ చేశారనుకోండి ఫంక్షన్ ని, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయదు అనమాట. వాటిని వాయిడ్ ఫంక్షన్స్ అని చెప్పి యూజ్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు మనం ఫంక్షన్ ప్రోగ్రామ్ చేయాలంటే 3 స్టెప్స్ అంటున్నాం మనం. ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినిషన్ అండ్ ఫంక్షన్ కాల్. సో ఇప్పుడు ఫంక్షన్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా డిఫైన్ చేయాలి, ఎలా కాల్ చేయాలి, దాని గురించి చూద్దాం రా ప్రోగ్రామ్. చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. రైట్. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్, write a function program to add 2 integers. Write a function program to add 2 integers. ఇంటీజర్ యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ ప్రోగ్రామ్ చేస్తారా మనం ఇప్పుడు ఇక్కడ. సో hash include stdio.h right. Now I'm declaring the function int add of int a comma int b. This is going to represent function declaration. మన తర్వాత రాత్రిగా ఒకసారి చూడండి రా ప్రోగ్రామ్ మొత్తం తర్వాత రాసుకోవచ్చు. నెక్స్ట్ ఐ స్టార్ట్ విత్ మెయిన్. మెయిన్ ఫంక్షన్ లేకుండా ప్రోగ్రామ్ ఉండదురా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను నేను, int a comma b comma c. I'll input the values for a b. Add date important kadra, function use date important. Ampersand a comma ampersand b. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం ఇక్కడ c is equal to a plus b అని రాసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ చేయండి రా, యాడ్ అనే ఫంక్షన్ లో ప్రాసెస్ చేయాలి అన్నమాట అక్కడ. రైట్. నౌ ఐ విల్ కాల్ ద ఫంక్షన్ c is equal to add of a comma b. ఇప్పుడు a లోకి 10 b లోకి 20 ఇచ్చాను అనుకోండి, ఆ రెండు వాల్యూస్ తీసుకుని ఫంక్షన్ లోకి వెళ్తుంది అన్నమాట అక్కడ. ఈ స్టేట్మెంట్ మనం ఫంక్షన్ కాల్ అంటాం. సెకండ్ స్టేట్మెంట్, సెకండ్ స్టెప్ ని యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఐ విల్ ప్రింట్ ద రిజల్ట్. printf and important వినండి, sum equal to %d(c) close for main. ఇక్కడ ఏమైంది, ఫంక్షన్ డిక్లేర్ చేశాను, ఫంక్షన్ ని కాల్ చేశా, డెఫినేషన్ రాయాలి అన్నమాట అక్కడ. సో డెఫినేషన్ లో ఏం చేస్తాం ఇప్పుడు ఇక్కడ, int add of int a comma int b. you need not take a and b, xy కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ వేరియబుల్ తో సంబంధం లేదు, వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది అన్నమాట అక్కడ. నౌ ఐ విల్ డిక్లేర్ ఎ వేరియబుల్ కాల్డ్ z. ఒరే బాబు దీని డిక్లరేషన్ కాదు డెఫినేషన్ కదా, దీని డెఫినేషన్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. డెఫినేషన్ రైట్, int z. నౌ z is equal to x plus y. Now return of z, because it is a return function ఉంది కాబట్టి return of z అని చెప్పి యూజ్ చేస్తాం. మనం ఒక్కసారి వినండి, ఇంపార్టెంట్. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ లో ఏం చేశాను నేను ఇక్కడ, ఏబికి వాల్యూస్ ని ఇన్పుట్ చేశాను. రైట్. ఇక్కడ నుంచి ఏం చేశాను, ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్ c is equal to add of a comma b అన్నాను ఇక్కడ. ఇప్పుడు ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది అనుకోండి. ఈ 10 ని 20 తీసుకొని ఈ మెయిన్ లో నుంచి సబ్ ఫంక్షన్ లోకి వచ్చేస్తుందిరా, యాడ్ అనే ఫంక్షన్ లోకి వస్తుంది అన్నమాట అక్కడ. సో ఇప్పుడు ఎక్స్ లో వాల్యూ ఏంటంటే, ఇక్కడ ఏలో మీరు 10 ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఎక్స్ లో స్టోర్ చేసుకుంటుంది. బిలో 20 ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకొచ్చి వైలో స్టోర్ చేసుకుంటుంది. నౌ ఐ హావ్ డిక్లేర్డ్ లోకల్ వేరియబుల్ హియర్ z.
ఇక్కడ ఎలా అయితే మెయిన్ లో డిక్లేర్ చేశానో ఇక్కడ ఫంక్షన్ లో కూడా z అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను రా. సో z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే 10 ప్లస్ 20 30 వచ్చింది z లో. రిటర్న్ ఆఫ్ z, ఈ z లో 30 ఉంది కదా, ఈ 30 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ సి లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ఆ సిని ప్రింట్ చేస్తాం మనం ఇక్కడ. అండ్ ఇట్ విల్ టెర్మినేట్ హియర్ ఇట్ సెల్ఫ్, మెయిన్ లోనే టెర్మినేట్ అయిపోతుంది. అంటే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ నుంచే, టెర్మినేట్ అయ్యేది కూడా మెయిన్ నుంచే. ఒక్కసారి చూడండి, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తాను రా. విండో వాచ్ ఏ బి ఎక్స్ వై వాల్యూస్ ఎలా చేంజ్ అవుతుందో చూడండి అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, మనం మెయిన్ ఫంక్షన్ లో ఉన్నాం. మెయిన్ ఫంక్షన్ లో ఉన్నాం కాబట్టి ఏబి అనేది వేరియబుల్స్ ఐడెంటిఫై చేస్తుంది, XY అనేది అన్డిఫైన్డ్ సింబల్ అంటుంది అక్కడ. రైట్, ఇప్పుడు ఏలోకి వాల్యూ ఇచ్చా 10 20. ఇక్కడ చూడండి ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. సో యాడ్ ఆఫ్ ఏ కామా బి అన్నాను ఇక్కడ. ఇక్కడ నుంచి ఫంక్షన్ లోకి జంప్ అవుతున్నారు, ఇప్పుడు మెయిన్ లో నుంచి సబ్ ఫంక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట. కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, ఇది ఫంక్షన్ డెఫినేషన్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది. అంటే ఇక్కడ ఏబి ఉన్నాయి, ఇక్కడేమో XY ఉన్నాయి, సంబంధం లేదురా. వాల్యూస్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, కాల్ బై వాల్యూ అంటుంది అన్నమాట. రైట్, చూద్దాం. నెక్స్ట్ Z ని క్యాలిక్యులేట్ చేసింది, Z ఈస్ 30. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేయాలి, సిలో స్టోర్ చేయాలి. రిటర్న్ ఆఫ్ Z, ఆ Z వచ్చి సిలో స్టోర్ అవుతుందిరా. రైట్, ఇప్పుడు సి వాల్యూ 30 అయింది. నా ప్రింట్ ఆఫ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ డి సి, సి వాల్యూ 30 ప్రింట్ చేసింది అన్నమాట. సమ్ ఈజ్ 30. ఇస్ ఇట్ క్లియర్? సో 3 స్టెప్స్ ని పెర్ఫార్మ్ చేస్తున్నాం మనం, డిక్లరేషన్, ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డెఫినిషన్. రిటర్న్ ఫంక్షన్ ఉంది కాబట్టి రిటర్న్ ఆఫ్ Z అని చెప్పి యూస్ చేసాం రా. రిటర్న్ లేకపోతే దాన్ని వేడిగా రాస్తాం మనం. జస్ట్ నోట్ చేసుకోండి మనం. అటెండెన్స్ చెప్పండి రా. 1 నెంబర్ 1 2 3 4 4 present, sir. 5. నెంబర్ చెప్పండి. టీం మొత్తం మీద సి లాంగ్వేజ్ ఉంది, కనిపించదు. అటెండెన్స్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. 4 present, sir. 5 present, sir. 6 7 present, sir. 8 present, sir. 9 present, sir. 10 11 12 Present, sir. 13 14 present, sir. 15 Present, sir. 16 present, sir. 17 present, sir. 18 19 Sir. yeah 4 okay 19 no 19 present ra. Yes, sir. 18 present, sir. 19 19 19 present, sir. yeah 20 present, sir. 21 1 okay 22 22 present, sir. 23 24 24 present, sir. 25 25 present, sir. 26 26 present, sir. 27 27 present, sir. 28 29 30
30 present, sir. 31, 32, 33, 32 present, sir. 32 present, right? Yes, sir. 33, 33 present, sir. 34, 34 present, sir. 35, 36, 36 present, sir. 37, 36 present, right? 37, 38, 38 present, sir. 39, present, sir. 38, 39, sir. 39 40, sir. 40, 41, 41, 42, 43, 43 present, sir. 44, 45, 45 present, sir. 46, 47, 47 present, sir. 48, 48 present, sir. 49, 49 present, sir. 50, 50 present, sir. 51, 52, 52 present, sir. 53, 53 present, sir. 54, 54 present, sir. 55, 56, 57, 58, 58 present, sir. 59. Present, sir. అటెండెన్స్ చెప్పిన వాళ్ళు లాగౌట్ అయిపోయి ఇంగ్లీష్ క్లాస్లోకి వెళ్ళండి. 59, Present, sir. 60, Present, sir. 60, 61, 62, 62, 63, 64, 64 present, sir. 65, 66, 67, 68, 69, 9 present, sir. 70, 70 present, sir. 71, Present, sir. 72, 73, 74, Present, sir. 75. ఓకే నాన్న. Sir, 32 present, sir. 32 వేసానమ్మా. Okay, sir. ఓకే గుడ్. Sir, 73 present, sir. 73 ఓకే. 73 present. ఆ పేరు ఏమిటా? రైడర్ గేమింగ్ వైటీని బాగుందా? sir. Sorry, sir. ఎగ్జిట్ అయిపోయి ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళండి అన్న. Sir, 20